హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టెక్స్ట్ టు ఇమేజ్ ఎలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది బిగినర్ ఫ్రెండ్లీ, ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేస్తుంది. సో ఎవరైనా బిగినర్స్ టెక్స్ట్ టు ఇమేజ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలియకపోతే యూ కెన్ యూజ్ దిస్ టూల్. ఈ వీడియో మొత్తం ప్రాంప్ట్ అనే వర్డ్ ఉంటుంది. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే, మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏఐ మోడల్కి, మనకి కావాల్సినట్టుగా మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవడం కోసం. లైక్ ఐ వాంట్ అ సన్నీ బీచ్ అంటే అది మనకి ప్రాంప్ట్ అంటాం. వీడియో చూసే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. మీ డిజైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఇమేజ్ జనరేట్ అవుతుందో దానికోసం డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇవ్వండి అంటిల్ మీకు మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు. లైక్ చాలామంది ఏంటి అంటే సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ సరిగ్గా జనరేట్ చేయలేదు అని చెప్తారు. అది ఏఐ కరెక్ట్గా కొన్నిసార్లు ఉండదు. సో మనమే ప్రాంప్ట్ సరిగ్గా మారుస్తూ ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టెప్ నెంబర్ 1, ఓపెన్ గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ అడాబ్ ఇమేజ్ జనరేటర్. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది కదా, అడాబ్ ఫైర్ఫ్లై అని, దానిపైన క్లిక్ చేయండి. మీకు అడాబ్లో అకౌంట్ లేకపోతే మీరు సైన్ అప్ చేయండి మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ పెట్టుకొని. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఒక ప్రాంప్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఆటో జనరేటెడ్. సో అక్కడ బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, జనరేట్ అని. సో దానిపైన మనం క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది. ముందు మనం కొన్ని జనరల్గా సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. సైడ్ లెఫ్ట్లో మనకి జనరల్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో లైక్ మనకి మోడల్, ఆస్పెక్ట్ రేషియో, కంటెంట్ టైప్, ఇలా చాలానే ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మోడల్ అని ఉంది కదా, దాంట్లో ఫైర్ఫ్లై ఇమేజ్ 3 ప్రివ్యూ, ఇమేజ్ 2 అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే ఆస్పెక్ట్ రేషియో. ఆస్పెక్ట్ రేషియోలో మనం ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి అని చెప్పేది మనకి ఆస్పెక్ట్ రేషియో. ఇక్కడ వైట్ స్క్రీన్ ఉంది కదా, అది 16:9. యూట్యూబ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లైక్ పోర్ట్రేట్, స్క్వేర్ అలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్కి సరిపోతాయి. సో ఇమేజెస్ మీకు ఏ సైజులో కావాలి అని చెప్పేసి మనం ఆస్పెక్ట్ రేషియోలో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కంటెంట్ టైప్. కంటెంట్ టైప్లో ఏంటి అంటే మీకు ఆర్ట్లో కావాలా, ఫోటోలో కావాలా, అంటే ఒక పెయింటింగ్లా కావాలా ఇమేజ్ అనేది, లేకపోతే ఒక డిజిటల్ ఫోటోగ్రాఫ్లా కావాలా అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాం. స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మనకి అందులో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, రెఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఇమేజ్ అనేది విజువల్గా మనకి ఎంత లెవెల్లో కావాలి, ఎంత స్ట్రెంగ్త్తో కావాలి అని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ రిఫరెన్స్. ఏదైనా ఇమేజ్ని మీరు రెఫరెన్స్గా ఇవ్వచ్చు, అంటే దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటుంది. బ్రౌజ్ గ్యాలరీ, అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, మీరు దాంట్లో నుంచి ఇందులోకి అప్లోడ్ చేసుకొని దాన్ని రెఫరెన్స్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ కలర్ టోన్ ఉంది. మీకు ఎటువంటి కలర్ అండ్ ఎటువంటి టోన్లో కావాలి అని చెప్పేసి, లైక్ గోల్డెన్ కావాలా. నెక్స్ట్ వన్ ఈజ్ లైటింగ్ అనమాట. మీకు ఎంత లైటింగ్ ఎక్స్పోజర్ అనేది కావాలి ఇమేజ్కి అని చెప్పేసి మనం దాన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం, ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. నేను ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తున్నా. సో ప్రాంప్ట్కి కూడా మనకి సజెషన్స్ వస్తున్నాయి కదా, సో వాటిని మనం యూజ్ చేసుకొని డిఫరెంట్ ఇమేజెస్ మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో మన ప్రాంప్ట్ ఏంటంటే, ఎ ఫ్లఫీ క్యాట్ ప్లేయింగ్ విత్ ఎ బాల్ ఇన్ ఏ సన్లైట్ రూమ్, ద షాడో ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని పెట్టాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇచ్చిన ఫిల్టర్స్, సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకొని ప్రాంప్ట్కి తగ్గ ఇమేజ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. మీకు జనరేట్ బటన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా, ప్రాంప్ట్లో డౌన్లో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇమేజ్ని మనం చూడాలి అనుకుంటే మనకి అక్కడ టాప్ కార్నర్లో విండోస్ బటన్లా కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఆ 4 ఇమేజెస్లో మనకి ఏదో ఒక ఇమేజ్, దాని స్ట్రక్చర్, ఆ రెఫరెన్స్, ఆ కలర్స్ మనకు నచ్చాయి. సో మనకి అలాగే ఇమేజ్ జనరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళాక అందులో మనకి జనరేట్ సిమిలర్ ఉంది. సో అలాంటి పిక్స్ అనేవి మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. లేకపోతే దీన్ని రెఫరెన్స్గా తీసుకొని ఇమేజ్ జనరేట్ చేయాలి అనుకుంటే యూజ్ యాజ్ స్ట్రక్చర్ రెఫరెన్స్ అని దానిపైన క్లిక్ చేయండి. మీరు ఆ ఇమేజ్కి టెక్స్ట్ జనరేట్ చేయాలి అనుకుంటే, సో ఆ ఇమేజ్ మీద మీకు ఒక టెక్స్ట్ రావాలి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ అలా ఏమైనా రావాలి అంటే మీరు అక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి. యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మియో యాడ్ చేశాను. అలాగే మీరు డిఫరెంట్ షేప్స్ కానీ ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్నాక మీరు ఈ ఇమేజ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే
ఈ ఇమేజ్లో మీకు ఏమైనా ఫిల్టర్ నచ్చలేదు అక్కడ మనకి క్లియర్ అంటే మొత్తం క్లియర్ అయిపోతే ఏదైనా పర్టికులర్ రెఫరెన్స్ కానీ మనకి ఏదైనా సెట్టింగ్ కానీ క్లియర్ అవ్వాలి అంటే అక్కడ క్రాస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి, అయిపోతుంది. మీకు ప్రాంప్ట్కి ఇప్పుడు ఏంటి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇక్కడ ఆ ప్రాంప్ట్ అనేది ఆ సజెషన్స్లోదే నేను ఇచ్చాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనం ఆ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ వస్తుంది, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ వస్తుంది. ఇమేజ్ అనేది మనకి ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. మనకి జనరేటెడ్ ఇమేజెస్లో మనకి పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్కి ఆపోజిట్లో, దాన్ని మనం యూజ్ చేసుకొని ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ టెక్స్ట్ కానీ